హలో నమస్తే అండి సార్, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. ఈ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ నాన్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్ మనం తెలుసుకోవడం జరిగిందండి. కాకపోతే ఈ క్లాస్లో అదే నాన్ ట్రేడింగ్ కన్సర్న్కి సంబంధించినటువంటి సమ్ మోర్ పాయింట్స్ ఉండేటట్టు ఒక ప్రాబ్లమ్ని మనం ఈరోజు చేసుకుందామండి. కాకపోతే ముందుగా ఒకసారి బ్రీఫ్గా మనం చూస్తామండి. ఇక్కడ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ అంటే ఏమి అనేది చూడండి ఒక్కసారి. సొసైటీలో సమ్ పర్సన్స్ కలిసి ప్రాఫిట్ గురించి థింక్ చేయకుండా సొసైటీకి సర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో, సర్వ్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఒక ఫర్మ్ని స్టార్ట్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ ఫర్మ్స్నే నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని కూడా దీన్ని ట్రీట్ చేస్తారమ్మా. ఈ చాప్టర్ ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని కూడా ట్రీట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఈ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ లో మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి, రిసిప్ట్స్ అంటే ఇక్కడ మనకి రిసీవ్ చేసుకునేటువంటి ఇన్కమ్స్ ని వన్ ఆఫ్ ద రిసిప్ట్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. పేమెంట్స్ అంటే మనం పే చేస్తున్నటువంటి ఆఫీస్ కోసం సమ్ ఎక్స్పెన్సెస్ మనం ఏవైతే స్పెండ్ చేస్తామో వాటన్నిటిని పేమెంట్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఆర్డర్ వైజ్ మనం మెన్షన్ చేసుకుని వాటిని బేస్ చేసుకుని రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్ కూడా ఇందులో మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది మా ఫస్ట్ పాయింట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. నాన్ ట్రేడింగ్ కన్సర్న్ లో ఏ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి అంటే ఇట్లో 12 months, 1 year కి 12 months, 1 year వన్స్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో 1 year లో ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే, ఏ రిసిప్ట్స్ అయినా సరే ఏవైతే రొటేట్ అవుతూ ఉంటాయో అలాంటి వాటిని మాత్రమే ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఉండేటువంటి 12 months లో ఏవైతే రొటీన్ గా తిరుగుతూ ఉంటాయో అలాంటి వాటినే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం, మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అండి, మనం ఏం చేస్తాం, ఎవరి మంత్ రెంట్ బిల్డింగ్ కి పే చేస్తూనే ఉంటాం. 12 months రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్. అలాంటివి సాలరీస్, ఎవ్రీ మంత్ ఎంప్లాయర్స్ కి మనం సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండటం జరుగుతుంది. అలాంటి ఎక్స్పెన్సెస్ కానీ, లేదా రెంట్ రిసీవ్, మనం ఫర్మ్ సంబంధించినటువంటి ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, దానికి రెంట్ రిసీవ్ చేసుకోవడం, ఎవ్రీ మంత్ దాని నుంచి మనం రెంట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఎవ్రీ ఇయర్ 12 months కంటిన్యూషన్ గా మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎగ్జాంపుల్ ఇవి మీకు చెప్తానండి. ఈ విధంగా 1 year లో రిపీటెడ్ గా ఏవైతే రొటేషన్స్ జరుగుతూ ఉంటాయో అలాంటి వాటిని మాత్రమే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ అని చెప్పి రిసిప్ట్స్ పేమెంట్స్ ఇచ్చినాడండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చేసి సమ్ మోర్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ని బేస్ చేసుకుని, ఈ అడ్జస్ట్మెంట్స్ ని బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేయమంటా ఉన్నాడు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటా ఉన్నాడు. ఇన్కమ్ అండ్ టైప్ లో ఉంటుంది అప్ప అంటే ఇక్కడ టీ షేప్ లో ఉంటుందండి దీని యొక్క ప్రొఫార్మా. ఇక్కడ మనం ఇలా మెన్షన్ చేసినటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్టయితే దాన్ని ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దాని పక్కనే యాజ్ ఇట్ ఈస్ గా అమౌంట్ కాలం ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇన్కమ్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దాని పక్కన అలానే అమౌంట్ అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఈ 2 కాలమ్స్ ఉంటాయో ఈ పార్ట్స్ ని డెబిట్ గా ఇండికేట్ చేస్తూ డిఆర్ గా మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఏవైతే ఉంటాయో ఈ 2 కాలమ్స్ ని మనం క్రెడిట్ గా ట్రీట్ చేస్తూ సిఆర్ గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ని బేస్ చేసుకుని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, పేమెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఈ పేమెంట్స్ అన్నిటిని ఎక్స్పెన్సెస్ సైడ్ మెన్షన్ చేస్తాం.
ఇక్కడ రిసిప్ట్స్ అంటే వన్ ఆఫ్ ది ఇన్కమ్స్. ఈ ఇన్కమ్స్ అన్నిటిని తీసుకొచ్చేసి ఈ ఇన్కమ్ సైడ్ మెన్షన్ చేసేసి ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ హెడ్లైన్ ఏం రాసినారు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ యాజ్ ఆన్ 31st December 2020 అన్నారండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని హెడ్లైన్ చూసిన వెంటనే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయేసి ఏదో ఆవేశంలో ఎగ్జామ్ లో ఇక్కడ ఇన్కమ్స్ కాలం ఎక్స్పెండిచర్స్ కాలం, ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇన్కమ్స్ కాలం, ఇక్కడ సెకండ్ ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ కాలం అని మెన్షన్ చేసేసి మూవ్ అయిపోతూ ఉంటారండి. అది చాలా తప్పండి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని ఉన్నా ఇక్కడ మనకి ఫస్ట్ కాలం వచ్చేసి ఎక్స్పెండిచర్ కాలమే, సెకండ్ కాలం రైట్ సైడ్ ఉండేటువంటి దాన్ని ఇన్కమ్స్ గా మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటే తీసుకుందామండి. ఇక్కడ పేమెంట్స్ ఫస్ట్ తీసుకుందాం. పేమెంట్స్ అనేది ఏమి, పేమెంట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్స్ కాబట్టి పేమెంట్ లో 1 year లో రిపీటెడ్ గా ఏవైతే జరిగే ఉన్నాయో వాటిని ఈ ఎక్స్పెండిచర్స్ లో మెన్షన్ చేద్దాం. 1 by 1 చూడండి. సాలరీస్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తుంటాం కాబట్టి రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ డెబిట్ సైడ్ కాబట్టి TO2 తో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. టు సాలరీస్ దానికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలండి. మెన్షన్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా 4000. నెక్స్ట్ గ్రాస్ కట్టింగ్ మిషన్ అనేది వన్ ఆఫ్ ద అసెట్ అండి, వన్ ఆఫ్ ద అసెట్. ఇది వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత సమ్ ఇయర్స్ వరకు కంటిన్యూషన్ గా మన దగ్గర ఉండిపోతుంది కాబట్టి ఈ అసెట్ ని మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది, రెంట్ ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మెన్షన్ చేస్తాం. టు రెంట్ దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో అబ్జర్వ్ చేయాలండి. అడ్జస్ట్మెంట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా రెంట్ 900 రూపీస్. నెక్స్ట్ గేమ్స్ ఎక్స్పెన్సెస్ అనేవి చిన్న గేమ్స్ జరుగుతూనే ఉంటాయి ఆల్మోస్ట్. మరి టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అంటే రాదండి. ఓన్లీ గేమ్స్ అనే ఎక్స్పెన్సెస్ అన్నాడంటే చాలా ఇండోర్ గేమ్స్, చిన్న ఇండోర్ గేమ్స్ పరంగా ఇక్కడ ఎవ్రీ మంత్ జరుపుతుండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. టు గేమ్స్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి, 7000. నెక్స్ట్ టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అనేది రాదండి. ఏమండి ఇక్కడ టోర్నమెంట్ ఫండ్ ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ షీట్ లో అక్కడ చూపించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ రొటేట్ అవుతూ ఉంటాయి, చిన్న స్మాల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇక్కడ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 4500. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్. చూడండి ఇక్కడ పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ అన్నాడు. స్పోర్ట్స్ మెటీరియల్ మీన్స్ క్రికెట్ ఆడేటప్పుడు గ్లౌజెస్ కావచ్చు, లెగ్ ప్యాడ్స్ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, ఇలాంటి వాటిని అట్ ది సేమ్ టైం వాలీబాల్ ఆడేటప్పుడు మనం అక్కడ కట్టుకునేటువంటి నెట్ కావచ్చు, షటిల్ ఆడేటప్పుడు మనం కట్టుకునేటువంటి నెట్ కావచ్చు, ఇలాంటి వాటినే స్పోర్ట్స్ మెటీరియల్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. అవి వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత సమ్ ఇయర్స్ వరకు అవి కంటిన్యూషన్ గా మన దగ్గర ఉండిపోతాయి కాబట్టి అలాంటి వాటిని ఇందులో మెన్షన్ చేయడం జరగదు. ఇన్ కేస్ పర్చేజ్ ఆఫ్ బ్యాట్ అండ్ బాల్ అన్నాడు అనుకోండి, మనం మరీ మెన్షన్ చేస్తామండి. వాటిని ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఇక్కడ బ్యాట్ గాని బాల్ గాని పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏమంటే అండి, ఇక్కడ మ్యాచ్ ఆడేటప్పుడు ఒక మ్యాచ్ లో బాల్ పగిలిపోవచ్చు, బ్యాట్ విరిగిపోవచ్చు, దాన్ని మరి రొటేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా అలాంటివి పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ ఆఫ్ బ్యాట్ అండ్ బాల్ అని పెడతాడు.
బ్యాట్ అండ్ బాల్ అని పెట్టినప్పుడు మనం ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయాలి. ఇన్ కేస్ స్పోర్ట్స్ మెటీరియల్ అని పెట్టినప్పుడు మనం మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే అవి వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత సమ్ ఇయర్స్ వరకు వాటిని మనం రొటేషన్ చేస్తాం కాబట్టి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకున్నామా? రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ని ఏమి టచ్ చేయడానికి వెళ్ళొద్దండి. ఇది ఇక్కడ ఉండేటువంటి పాయింట్స్. ఏ తర్వాత ఇక్కడ ఒక చిన్న పాయింట్, స్పోర్ట్స్ మెటీరియల్ నేనైతే వేయద్దండి అన్నా, కానీ ఇక్కడ ఏం చేసినాడప్ప అంటే అడ్జస్ట్మెంట్ లో స్పోర్ట్స్ మెటీరియల్ సంబంధించి మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చినాడు. ఆ అడ్జస్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇది వేసే పని లేదండి. ఈ అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పిన పాయింట్ వేయాలి మీరు. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్పోర్ట్స్ మెటీరియల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2000 అన్నాడు అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 2500 అన్నాడు. చాలా కేర్ఫుల్ గా వినండి, పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ కావడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ఇక్కడ 2 ఓపెనింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత ఉందండి అడ్జస్ట్మెంట్ లో 2000. రైట్. నెక్స్ట్ స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్ ఎంత చేసినామండి? ప్లస్ పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత పర్చేజ్ చేసినాం? 3000. ఓవరాల్ గా మన దగ్గర ఇప్పుడు ఉండేటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత అండి? 5000. ఏం సార్ ఇక్కడ ఇది వెయ్యొద్దండి అన్నారు కానీ వేసినారు అంటే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ తో ఓపెనింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ క్లోజింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పాయింట్ ఇలా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఇవ్వకపోతే అప్పుడు ఈ పాయింట్ ని మీరు అస్సలు టచ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు ఏం చెప్తాడు? ఓపెనింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ 2000 అంట. మధ్యలో మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో మనం పర్చేజ్ చేసినాం ఎంత? 3000. ఇప్పుడు ఓవరాల్ గా స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత ఉంది? 5000 కి స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత అయిపోయిందంట అండి? 2500 అయిందంట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ క్లోజింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత అయిపోయింది? 2500. చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏమి? స్టార్టింగ్ లో స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ 2000 ఉందంట, మళ్ళీ పర్చేజ్ చేసిండేది ఎంతకి? 3000 పర్చేజ్ చేసినాం. ఓవరాల్ గా మన దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 5000 ఉన్నట్టు. కానీ ఎండింగ్ ఆఫ్ ది 2020కి వచ్చే పార్టీకి స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ 2500 అయిందట. ఎందుకు అయిందంటే మనం దాన్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల, ఆడుకుంటూ ఉండడం వల్ల అవి పాతవైపోయి ఉంటాయి కాబట్టి దాని వాల్యూ అనేది 5000 2500 అయిపోయిందంట. 2500 అయిపోయిందంట. ఇక్కడ 5000 వర్తబుల్ మెటీరియల్ 2500 తగ్గిపోయిందంటే ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఇన్కమ్ అండి, ఆల్మోస్ట్ ఎక్స్పెన్సెస్ మనకి లాసే కాబట్టి దాన్ని ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తూ 5000 లో 2500 పోతే ఇంక రిమైనింగ్ 2500 ని ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయాలి. ఇది చూడండి, ఇంకోసారి చెప్తానా, బాగా గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ అని ఓన్లీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇచ్చినప్పుడైతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మెన్షన్ చేయరాదు. అడ్జస్ట్మెంట్ లో ఓపెనింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ క్లోజింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఇచ్చినట్టయితే అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే ఈ క్యాలిక్యులేషన్ బేస్ మీద మనం దాన్ని మెన్షన్ చేసి చూపించాలి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో. ఏమండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలండి. ఏ పాయింట్ అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ అన్ని మెన్షన్ చేసేసినాం ఓకే, కానీ అడ్జస్ట్మెంట్ లో ఏదైనా డిప్రిషియేషన్ కాన్సెప్ట్ ఉందా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు, ప్రొవైడ్ 200 రూపీస్ డిప్రిషియేషన్ గ్రాస్ కటింగ్ మిషన్ అన్నాడు.
అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అసెట్ ని మనం ఇందులో మెన్షన్ చెయ్యం, కానీ దానికి డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేసినాడు. దాన్ని ఇక్కడ ఇచ్చింటే మనం మెన్షన్ చేసేవాళ్ళం, ఇవ్వలే, డైరెక్ట్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఒక అసెట్ మీద డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తున్నాము అంటే అది మనకి వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్, కాబట్టి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఎక్స్పెన్సెస్ గా. ఆ అడ్జస్ట్మెంట్ ని తీసుకొని ఇక్కడ చూడండి, టు డిప్రిషియేషన్ on gross cutting machine. ఎంత ఇచ్చినారండి? 200 రూపీస్. 200. ఇక్కడ కంప్లీట్ గా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నిటిని మెన్షన్ చేసేసినామండి. ఇప్పుడు ప్రెసెంట్ రిసిప్ట్స్ అంటే ఇన్కమ్స్ గా ట్రీట్ చేస్తాం. ఇన్కమ్ సైడ్ ఏమేమి వస్తాయి? ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? బ్యాలెన్స్ షీట్ వెళ్ళిపోతుంది, కాబట్టి దాన్ని టచ్ చేయొద్దండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది? సబ్స్క్రిప్షన్స్ ఉందండి. సబ్స్క్రిప్షన్స్ అని ఇచ్చినాడు. ఇక్కడ 13,500. దానికి అడ్జస్ట్మెంట్ ఉందో లేదో చూడాలి. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఇన్నర్ లోనే రాసుకోవాలి. అమౌంట్ ఎంత? 13,500. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లో ఏమి ఇచ్చినాడు? అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 1/1/2020 అండ్ 31st December 2020 వర్ 2,100 అండ్ 2,500 రెస్పెక్టివ్లీ అన్నాడండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తా ఉన్నటువంటి అకౌంట్ 2020కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఇచ్చినాడు కాబట్టి అవుట్ స్టాండింగ్ అంటే మామూలుగా ప్లస్ అని మనం ఇండికేట్ చేస్తాం. ఇక్కడ కరెంట్ ఇయర్ మీన్స్ మనం ఏ ఇయర్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ ఇయర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ యాడ్ చేసి చూపించడం జరుగుతుంది అనుకో. ఇక్కడ చూడండి, ప్లస్ కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉందండి? ఫస్ట్ 2,100 యాడ్ చేయాలి కాబట్టి 651. నెక్స్ట్ ప్లస్ అదే 2020కి 31st December సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఇచ్చినాడు. ఆల్మోస్ట్ ఇది 2020కి సంబంధించినదే కాబట్టి అది కూడా డైరెక్ట్ గా కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ అది ఎంత ఉందండి? 500. రెండు ఓవరాల్ గా యాడ్ చేసినట్టయితే 11,6,1. ఏమండి? ఇలా కరెంట్ ఇయర్ సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఏవైనా ఇచ్చినట్టయితే వాటిని యాడ్ చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ రాదు. ఇక్కడ చూడండి, లైఫ్ మెంబర్షిప్ ఫీజ్, ఓన్లీ మెంబర్షిప్ ఫీజ్ అని ఇచ్చినారంటే ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో వస్తుందండి. లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అన్నాడంటే అది రాదండి. లైఫ్ లాంగ్ వన్స్ మీరు పే చేసినారు అంటే మెంబర్షిప్ ఫీజ్ లైఫ్ లాంగ్ ఇంకా పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని దాని మీనింగ్ అన్నమాట. కాబట్టి లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అంటే రాదు, ఓన్లీ మెంబర్షిప్ ఫీజ్ అంటే మాత్రమే ఇందులోకి మనం మెన్షన్ చేయాలి. ఏం తర్వాత ఎంట్రన్స్ ఫీజ్ 500. ఎంట్రన్స్ ఫీజ్ అనేది ప్రతి ఒక్కసారి మనం వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మెన్షన్ చేస్తామండి. ఎంట్రన్స్ ఫీజ్ ఎంత? 500. నెక్స్ట్ డొనేషన్స్ ఫర్ బిల్డింగ్. డొనేషన్స్ ఫర్ బిల్డింగ్ అంటే ఇక్కడ డొనేషన్స్ అనేవి 2 types అండి. 2 types ఆఫ్ డొనేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి జనరల్ డొనేషన్స్, అనదర్ వన్ స్పెషల్ డొనేషన్స్. జనరల్ డొనేషన్స్ మీన్స్ ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఆర్టీటీ ఫర్మ్ అనుకోండి,
మేము చేపించేటువంటి సర్వీస్ అంతా మీకు నచ్చేసి మీరు మా దానికి ఒక 8,000 రూపీస్ డొనేట్ చేసినారు. మీరు స్పెసిఫిక్ గా మాకేమి వర్క్ చెప్పలే, 8,000 ఇచ్చినారు దేనికన్నా వాడుకోండి అన్నారు. మీరు మెన్షన్ చేసినటువంటి డొనేషన్స్ మేము ఏ పనికి యూజ్ చేసుకున్నా మీకు ఇష్టమే అనే తట్టు ట్రీట్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ డొనేషన్స్ ని జనరల్ డొనేషన్స్ అంటారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, డొనేషన్స్ ఫర్ బిల్డింగ్ ఇచ్చినారు, ఫండ్ ఇచ్చినారు, 8,000 ఇచ్చినారు. ఎందుకంట బిల్డింగ్ కోసమే ఇచ్చినారంట. స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు ఫర్ బిల్డింగ్ అని. ఇలా స్పెసిఫైడ్ గా ఒక వర్క్ పర్పసే మెన్షన్ చేసేసి దానికి డొనేట్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ డొనేషన్స్ ని ఇక్కడ స్పెసిఫిక్ డొనేషన్స్ అంటారు. ఇలాంటి స్పెసిఫిక్ డొనేషన్స్ ని ఇక్కడ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మెన్షన్ చేయడం జరగదు. ఓన్లీ జనరల్ డొనేషన్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, సేల్ ఆఫ్ గ్రాస్ అన్నాడు. గ్రాస్ అంటే గడ్డి. సేల్ ఆఫ్ గ్రాస్ అంటే ఇక్కడ వీళ్ళు ఆ బిజినెస్ ని రన్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్ ని సమ్ అర్న్ చేసుకోవడం కోసం పార్కులో లేదా ఇంటి కాంపౌండ్ లో మనం పరుచుకునేటువంటి గడ్డిని వీళ్ళు మీటర్స్ ప్రకారం సేల్ చేస్తూ ఉంటారండి. అలాంటిది రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం వన్ ఆఫ్ ద ఇన్కమ్ గా ట్రీట్ చేస్తూ తీసుకోవాలి. బై సేల్ ఆఫ్ గ్రాస్ ఎంతకండి, 400. ఇదండి ఇక్కడ ఓవరాల్ గా పేమెంట్స్ అన్ని మెన్షన్ చేసేసినాం, రిసిప్ట్స్ అన్ని మెన్షన్ చేసేసినాం, అడ్జస్ట్మెంట్స్ అన్నిటిని కవర్ చేసేసినాం. ఫైనల్ గా అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మెన్షన్ చేసేవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమి అంటే క్రెడిట్ ఎక్కువ ఉందా డెబిట్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఫస్ట్ మనం చూడండి, రఫ్ గా ఒకసారి చూసుకోండి, యూతుల సైడ్ ఎక్కువ ఉందా యూతుల సైడ్ ఎక్కువ ఉందా, డెబిట్ ఎక్కువ ఉందో క్రెడిట్ ఎక్కువ ఉందో మనం ఫస్ట్ రఫ్ గా వర్క్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ సైడ్ వీటన్నిటిని యాడ్ చేస్తున్నట్టయితే మీరు 19,100 వస్తుంది. 19,100 వస్తుంది. ఇక్కడ డెబిట్స్ క్రెడిట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎంత ఉందండి, 16,000. ఇది ఒక 900, 17,000 ఉంది. 17,000 అన్నప్పుడు డెబిట్ సైడే ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్స్పెండిచర్ సైడే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆ డెబిట్ సైడ్ ఉండేటువంటి అమౌంట్ ని 19,100 అని క్రెడిట్ సైడ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఈ ఎక్స్పెండిచర్స్ లో నుంచి ఈ ఇన్కమ్స్ ని మైనస్ చేస్తే వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ అమౌంట్ నే బై డెఫిసిట్ గా రాస్తాం. డెఫిసిట్ గా రాయటం జరుగుతుంది. ఇక్కడ డెఫిసిట్ వచ్చేసి ఎంత అంటే ఈ 19,100 లో ఈ 17,000 పోతే 19,100 లో 17,000 మైనస్ చేస్తే 2,100 రూపీస్ డెఫిసిట్ వస్తుంది. ఇక్కడ ఈ డెఫిసిట్ ని ఇక్కడ కింద ఏం మెన్షన్ చేయాలప్ప అంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ అని మెన్షన్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇన్ కేస్ క్రెడిట్ సైడ్ ఇన్కమ్ సైడ్ ఎక్కువగా అమౌంట్ వచ్చి డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ సైడ్ తక్కువగా వచ్చి ఉంటే మనం ఈ అమౌంట్ ని యాడ్ చేసి ఇక్కడ వేసుకునేసి అదే అమౌంట్ లో నుంచి ఈ ఎక్స్పెన్సెస్ అమౌంట్ అంతా మైనస్ చేస్తే వచ్చినటువంటి దానిని బ్యాలెన్సింగ్ అమౌంట్ ని టు సర్ప్లస్ గా మనం ట్రీట్ చేసేవాళ్ళం. ఇక్కడ టు సర్ప్లస్ గా ట్రీట్ చేసి కింద బ్రాకెట్ లో ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అని మెన్షన్ చేసేవాళ్ళం అండి. ఇదేంటి ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి అకౌంట్. ఏమండి చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి బాగా ఈ పాయింట్ మాత్రం ఫైండ్ అవుట్ చేసుకోగలగండి. మాక్సిమం ఓపెనింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ, క్లోజింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఉండేటువంటి పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ని మనం టచ్ చేయడం జరుగుతుంది. లేకపోతే అసలు దీన్ని టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదండి ఈ ప్రాబ్లం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 10 మార్క్స్ క్వశ్చన్ చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మాక్సిమం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేస్తానని భావిస్తున్నాం.
ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి క్లాసెస్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.